Before we start, Nazib, why you want to educate the patient or audience regarding anorectal problems? అనరెక్టల్ ప్రాబ్లమ్స్ పైన చాలా రకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. తర్వాత దాన్ని ట్రీట్ చేసే డాక్టర్ల పైన కూడా వాళ్ళకి అవగాహన లేదు. అసలు మలద్వారానికి సంబంధించిన వ్యాధులు అసలు అంటే ఏంటి తెలీదు, దాన్ని చేస్తున్న డాక్టర్స్ ఎవరు, ఇంత సోషల్ మీడియా ఉన్నా, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా స్టిల్ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ వెరీ నెగ్లెక్టెడ్ డిసీజెస్ అన్నమాట. దీనిపైన పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి మనము రిపీటెడ్గా దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. తర్వాత ఏం జరుగుతుందంటే, దీనిపైన పూర్తిగా అవగాహన లేక చాలామంది పేషెంట్లు ఏంటంటే చాలా రకాల ఇబ్బందులు పడిపోతున్నారన్నమాట. ఏదో ఇంటికొచ్చి ట్రీట్మెంట్ చేయడము, తర్వాత ఏదో దారాలతో కట్టేయడము, ఏదో లోపల పూసేయడం, ఇలాంటి రకరకాలు జరుగుతాయి. డైలీ ఓపీలో ఒక 10 మంది ఓపీ వస్తే దాంట్లో ఒకటో రెండో ఇలాంటి కేసులు వస్తున్నాయి. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్ అనమాట. డిసీజ్ పైన ప్రాపర్గా అవగాహన వాళ్ళకి రావట్లేదు. దానికోసమే ఈ సిరీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ Nice. వీడియోస్ అండ్